జబర్దస్త్ కామెడీ షో యాంకర్ స్థానం నుంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మి తాను నటించిన గుంటూరు టాకీస్ కు విమర్శలు ఎలా వచ్చినా ఆ సినిమాకు కలెక్షన్లు బాగా వస్తుండడంతో మంచి జోష్ పై ఉంది. ఈ జోష్ ను క్యాచ్ చేసుకుంటూ ఆమె వరుస పెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూలో సినిమా రంగంపై అనేక షాకింగ్ కామెంట్ చేసింది. గతంలో తాను సినిమాల్లో నటించిన చాలా మంది తనను మోసం చేశారంటూ కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. తనకు కథ ఒకలా చెప్పి మరొక విధంగా తీయడంతో స్క్రీన్ పై ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రల్లో తాను నటించవలసిన సందర్భాలు ఎదుర్కోవడంతో తనకు సినిమా రంగంపైనే విరక్తి కలిగింది అన్న షాకింగ్ కామెంట్ చేసింది. అయితే గుంటూరు టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తనకు ఏ విధంగా కథ చెప్పాడో ఆ విధంగానే తనకు ప్రాధాన్యత ఉండేలా సినిమా తీయడంతో ఆ సినిమాలో ఎటువంటి హాట్ సీన్స్ ఉన్నా తాను ఏమీ అభ్యంతరం పెట్టకుండా నటించాను అంటూ గుంటూరు టాకీస్ తాను అలా ఎక్స్పోజ్ చేసినందుకు ఏమీ బాధపడటం లేదు అన్న కామెంట్స్ విసిరింది. కోట్ల పారితోషికం తీసుకుంటున్న టాప్ హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ ఉంటే అటువంటి సీన్స్ చేయడానికి తానెందుకు సిగ్గుపడాలి అంటూ టాప్ హీరోయిన్స్ పై సెటర్లు వేసింది రష్మి. అంతేకాదు ఒక హీరోతో హాట్ సీన్ లో నటించడం అందరూ అనుకున్నంత సులువు కాదని దానికి కష్టపడాలి అంటూ తన హాట్ సీన్స్ పై తానే సెటర్లు వేసుకుంది. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.